మనల్ని దెబ్బతీసి 1000 కోట్లు సంపాదించుకున్నాడు. అది మాత్రమే కాకుండా తను మమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తుంది. మా ఫ్యామిలీ వాళ్ళందరూ తనకి ఎనిమీస్ అయిపోయారు. దానికి భయపడే మేము ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. సార్, మీరు తప్పు కనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు బాబు. అది మీ కూతురు ట్రైనింగ్ తీసుకోవడానికి మా ట్రైనింగ్ స్కూల్కి పంపిస్తే తను చాలా స్ట్రాంగ్గా మారుతుంది. ఆ తర్వాత ఆవిడకి ఏ సమస్య వచ్చినా ఆవిడే ఎదుర్కోగలరు. ఇది కూడా మంచి ఆలోచన. మీరేమంటారు నాన్న? నాట్ బ్యాడ్. బోమా, నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను, కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళను. నేను వెళ్ళేటప్పుడు పుష్పాన్ని కూడా తీసుకెళ్తాను. మీ అడ్రస్ మాత్రం నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. లేదు, ఏ ప్రాబ్లం లేదు. రేపు మధ్యాహ్నమే మేము వస్తాం. మాతో పాటు మా అబ్బాయిని కూడా తీసుకొస్తాం. ఇప్పుడు మీరు అందరూ మిడిల్లో సింగిల్ పంచ్ చేయాలి. పొజిషన్ సింగిల్ పంచ్ ఇన్ ద మిడిల్. H B C D E R H చేయి స్ట్రైట్ గా పెట్టి షార్ప్ గా ఉండండి. గమనంగా R R L ఓకేనా? ఇప్పుడు సింగిల్ బ్లాక్ పంచ్. H B B L C L go H L C H L B C H go H look L C Joe position G L Zo Joe C continue చేయండి Yes C U R ఏంటి మీకు? C J H C ఏం లేదు, ఒక చిన్నగా H Yes L C U R Joe Here She Joe H L C B C Joe H C Sun C Joe L R Yes C R L C K A U R Yes Joe She Look Sun Hit Me Joe Hit Me Sun She Go Blow C Yes 7 8 9 10 and close. ఈరోజు మీ అందరి ఫస్ట్ క్లాసు ఇంతటితో ఓవర్. కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి నాతో పాటు రండి. ఫాలో మీ. నిలాయ్, అందరూ కాస్త జరగండి. నిలాయ్ను ముందుకు రా. అందరూ నిలాయ్ చేసేది కాస్త శ్రద్ధగా చూడండి. నెక్స్ట్ మీరండి. కాస్త చూసుకో, నేను వస్తాను. హలో, నువ్వు శాంతనే కదా? జాక్, నువ్వు మామగారి కుటుంబాన్ని కాపాడడానికి కష్టపడుతున్నట్టున్నావు. సరే, అందువల్ల మీకేం సమస్య? నీ గురించి వాళ్ళకెవరికి తెలీదు, కానీ నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాలిగా. అసలు మీకు నా నుంచి ఏం కావాలి? పుష్పు, ఆ పాత జర్నలిస్ట్ కూతురు పుష్పు అక్కడే ఉంది కదా? అవును. తర్వాత
తను వైభవ్ బాబాకి హెల్ప్ చేయాలనుకుంటుంది. అందుకని నువ్వు ఆ పుష్పుని నాకు అప్పగించు. నీకెంత డబ్బు కావాలో అది నేను నీకు ఇచ్చేస్తాను. మిస్టర్, మీ పేరేమన్నారు? మిజార్, మక్తో మిజార్. మక్తుమ్ మిజార్. మిస్టర్ మిజార్, పుష్పో సేలుకు లేదు. నో, విను విను విను. నీకు ఆ పుష్పకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పుష్పు గురించి నీకు అసలు ఏమీ తెలియదు. అప్పుడు నువ్వు తను అప్పగించడంలో ఏంటి సమస్య నీకు? నాకేమనిపిస్తుందంటే మీకు ఏదో సమస్య ఉందనిపిస్తుంది. అలాగే మీరు నాతో ఎలాంటి పని చేయించుకోరు. ఆ విషయం అర్థం చేసుకోండి. సో గుడ్ బై. స్మార్ట్, వెరీ స్మార్ట్. నువ్వు వెళ్ళు. స్టార్ట్ చేయండి. మీకు హోమ్ ప్రాక్టీస్ లాంటిది ఏమైనా కావాలా? మీ ఫేస్బుక్ ఐడి. ఫేస్బుక్ ఐడి అయితే నేను నీకు నా నంబర్ ఇవ్వాలన్నమాట. ఎందుకు? నంబర్ ఇవ్వకపోతే ఫేస్బుక్ ఐడిని వాట్సాప్లో సెండ్ చేయగలను. ఓ, మీ ఫోన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను ఐడిని ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ప్రాక్టీస్ అయిపోయిందా? అయిపోయింది. వస్తాను. బాయ్. బాయ్. పుష్పో, సరే వెళ్ళి కిచెన్లో ప్లేట్స్ తీసుకొచ్చి వచ్చి కూర్చో. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, సరేనా? ఓకే, డన్. సీ యూ. ఏంటమ్మా? కిచెన్కి వెళ్ళి ప్లేట్స్ తీసుకొనిరా. తెస్తాను. బోమా, నువ్వు పుష్పో ట్రైనింగ్కి వెళ్ళారు కదా, అక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది అమ్మమ్మ. మాకు అంతా నేర్పించారు. హే పప్పి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదని. హే, ఒకసారి చూపించు ప్లీజ్. నాకు చూపించు. అరే, ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదా, ప్లీజ్. ఓ, మీరెందుకు బాపీని తిడుతున్నారు? బాపీ చెప్పేది నిజమే. మీకు నమ్మకం లేకపోతే ఇది చూడండి. చూపించు. ఈ రోజు క్లాస్ జరిగేటప్పుడు నేను అక్కడ ఫోన్ తీసి ఫొటోస్ అన్ని తీసాను. అది మంచిదే కదా బామ్మ? అది చాలా మంచిదమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు తనకి ఇంత గారాబం ఇస్తే తర్వాత అన్ని తప్పుగానే జరుగుతుంది. అలా అంతా జరగదు. ఆల్రెడీ శాంతా మాస్టర్ దగ్గర మాట్లాడేశాను. ఏంటి, ఈ విషయాన్ని ఇంత దూరం తీసుకువెళ్లారా? అవును. పుష్పోకు తెలుసా? అత్తయ్య, పుష్పక లోపల ఈ విషయాలన్నీ చెప్పకూడదు. తనకివ్వు, అక్కడివ్వు.